హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాబ్లాక్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు సింగపూర్లోని బర్డ్ ప్యారడైజ్లో ఉన్నాం. ఈ బర్డ్ ప్యారడైజ్ చాలా పెద్దది. దాదాపు ఒక 3500 రకాల పక్షులు ఉంటాయి ఇందులో. ఇంత చూడాలి అనే ఓర్పు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్. మనం వెళ్ళాల్సింది పైకి వెళ్ళాలి. ఈ బర్డ్ ప్యారడైజ్ అంతా మీద ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో ఒక అందమైన ఫౌంటైన్ ఉంటుంది, చూడొచ్చు. వాటర్ ఫౌంటైన్. ఇంతకుముందు ఆ సౌండ్ కూడా మీరు వినొచ్చు ప్రత్యక్షంగా. చాలా అద్భుతంగా ఉంది ఈ ఫౌంటైన్. ఈ టైమింగ్స్ మనకు తెలియదు కానీ అది వచ్చే టైం మాత్రం ఈవినింగ్ మాత్రం చాలా ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనం ఆ మార్క్ పెట్టినవి చూడొచ్చు. మనకి ఎటు వెళ్ళాలి అనేది దీని మీద క్లుప్తంగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మనం పార్క్కి వెళ్ళాలి కాబట్టి బర్డ్ పార్క్ ఎస్కలేటర్తోని పైకి వెళ్ళాలి. వాళ్ళు ఇక్కడ మార్క్ చేయడం జరిగింది. వాటర్ ఫౌంటైన్, ఈ ఫౌంటైన్ మొత్తం చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ఫ్రెండ్స్, ఇది చూడడానికి చాలా సిద్ధంగా అనిపిస్తుంది, కానీ చాలా బాగుంది. బాగా తయారు చేయడం జరిగింది. ఎవరైనా సింగపూర్ విజిట్ చేస్తే ఖచ్చితంగా బర్డ్ ప్యారడైజ్ను విజిట్ చేయండి. ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. మనం వచ్చేసి ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ అంటారు దీన్ని. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఈ లొకేషన్ అంతా బాగుంది. ఈ రాళ్ళతోని చూడొచ్చు. మొత్తం ఇంకా రాళ్ళతోనే నిర్మించినట్టు అనిపిస్తుంది, రాతి కట్టడాల లెక్క. ఫ్రెండ్స్, మన ఎస్కలేటర్తో సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. మీరంతా చూడొచ్చు ఒకసారి, మరోసారి. ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి రావాలంటే మళ్ళీ ఇదే ఎగ్జిట్ ప్లేస్. మేము ఇది ఎలా వచ్చినామో ఇది ఎగ్జిట్ అన్నట్టు. కింద మనకి ఎంఆర్టీ బస్సు కూడా అవైలబుల్ ఉంటాయి. అది వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదంతా మీరు చూడొచ్చు. ఇంతకుముందు మనం చూసిన ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ అనే ఫౌంటైన్ ఉంది చూసినారా, అది మొత్తం ఇక్కడికి వెళ్ళి వాటర్ పడుతూ ఉంటాయి. చూడండి చూడండి, ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్ళి ఇంకా కొంత దూరం నడవాల్సి ఉంటుంది మనం బర్డ్ ప్యారడైజ్కి. అంటే ఇందులో ఇవి చూడడానికి లొకేషన్ ఇలా ఆహ్లాదకరంగా చెట్లను పెంచడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇక్కడ మార్క్ పెట్టారు. మనం ఎటు వెళ్ళాలని ఇక్కడ మార్క్ ఉంటుంది. ఆ మార్క్ ఫాలో అయితే అయిపోద్ది. మనం ఈ వే అక్కడికి తీసుకువెళ్తుంది. మీరు చూడొచ్చు పక్షుల ఏది ఈడ మొత్తం. ఫ్రెండ్స్, మనం బర్డ్ ప్యారడైజ్ గేట్ కాడికి రావడం జరిగింది. ఎంట్రీ గేట్ కాడికి రావడం జరిగింది. మనం టికెట్ను ఏదైతే మన దగ్గర టికెట్ ఉంటుందో అది అక్కడ ఆ గేట్ దగ్గర స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే వాళ్ళు ఫ్రెండ్స్, మనం లోపలికి వచ్చేసాం. ఇక్కడ ఆల్రెడీ ఫోటో షూట్ జరుగుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు కూడా ఫోటోలు తీస్తారు, మనం కూడా తీసుకోవచ్చు వాళ్ళ కెమెరాలో. ఫ్రెండ్స్, మనకి ఇందులో షో టైమింగ్ జరుగుతాయి. బట్ షో జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు టైమింగ్స్ ఫాలో అయితే 2 షోలు ఉంటాయి. అది అన్న 12:30 to 5 AM అన్న. అండ్ 12:30 PM 5 PM పొద్దున ఒక టైమింగ్, ఇది ఒక టైమింగ్. ఆ టైమింగ్ వచ్చిన వాళ్ళు యాక్చువల్గా పోవాలి. బర్డ్ ఓపెన్ 9 to 6 అన్న. 5 గంటలకే లాస్ట్ ఎంట్రీ. అక్కడ తోటి ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్. కానీ
ఫ్రెండ్స్ మనం మొదటగా వెళ్ళేది పెంగ్విన్ కోవ్. ఇది మనం బర్డ్ ప్యారడైజ్ ఎంట్రీ అయినాకనే ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది బయట లొకేషన్. ఇదంతా రాళ్ళతోని బిల్డ్ చేసిండ్రు. అంటే బిల్డ్ అంటే రాళ్ళేం కాదు కానీ బిల్డ్ అలా తయారు చేసిండ్రు. మీరు చూడొచ్చు ఇక్కడ రాగానే గ్లాసులో పెద్ద ఎక్వేరియం లాగా ఉంటుంది. మీరు పెంగ్విన్స్ను చాలా దగ్గర నుంచి చూడొచ్చు ఇందులో. మీరు చూడొచ్చు ఈ లొకేషన్ అంతా. ఇది వాళ్ళ పెంగ్విన్స్ జీవనశైలి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఇక్కడ మనకు చాలా అద్భుతంగా చూపెట్టారు. మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్లో పెంగ్విన్స్ కూడా కనిపిస్తాయి. ఇలా 2 టైప్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎక్వేరియం డౌన్లో ఉన్నాం. ఇదంతా మనకు పెంగ్విన్స్ లోపల ఏ విధంగా ఉంటుందో కనిపిస్తాయి. అయితే దీనిపైన కూడా మనకు ఎక్వేరియం మీద ఎలా ఉంటుందో కూడా చూపెడతారు. అది మనం పైకి వెళ్ళి చూడొచ్చు. ఇది ఎక్వేరియం లోపల అంటే వాటర్ లోపల ఏ విధంగా ఉంటాయి పెంగ్విన్స్ అనేది ఇందులో మనకు క్లుప్తంగా చూడొచ్చు. అవి ఏ విధంగా స్విమ్ చేస్తున్నాయి ఎలా ఉంటున్నాయి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. మీరు మీరు కూడా సింగపూర్ వస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని చూడండి, చూడదగ్గ ప్రదేశమే. ఇది వాటర్ అండర్లో ఇలా ఉంటుంది. ఇవి పైకి వెళ్తే ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఒకసారి పైకి వెళ్తే మనకు కనిపిస్తాయి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. అవి చేప తింటాయి. It is time for them to find a mate. The penguins forge bonds through courtship displays and pair up to start a new family. Just one egg is laid. మనం మిస్ అయిపోయింది ఇప్పటిది అది దాని మధ్యన ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది. నేను ఇంతకుముందు చెప్పా కదా కింద వాటర్ మీద ఓపెన్లు ఉంటుందని. చాలా అద్భుతంగా ఉంది. మనం లైవ్లో చూసినట్టుంది. మనం ఏదైనా సముద్రం ఒడ్డున చూస్తాం కదా అంత అద్భుతంగా ఉంది. చాలా ఎక్స్పీరియన్స్ చేసిన దీన్ని మాత్రం ఎప్పుడు చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని రకాలు ఏ విధంగా నార్మల్గా లైవ్ ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా. చాలా అద్భుతంగా తయారు చేశారు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ పెంగ్విన్స్ గురించి అంటే ఈ ప్రదేశానికి వస్తే ఏదో ఒకటి తెలుసుకుంటాం. కానీ ఈ పెంగ్విన్స్ అంటే అలా చాలా రకాలు ఉంటాయి. వాటి జీవనశైలి కూడా డిఫరెంట్. అలా మనకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చినాక ఏదో ఒకటైతే దాని గురించి ప్రత్యేకంగా ఒక విషయం అయితే తెలుసుకుంటాం. వాటి గురించి ఫ్రెండ్స్ విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ పర్టికులర్గా ఈ చార్ట్లో మన పెంగ్విన్స్ గురించి వాటి ఏంటి ఇలా స్టేజెస్ ఏంటి అని ఒకసారి మనకు చూపెడతారు. ఏ పెంగ్విన్ ఏంటి అని. కింగ్ పెంగ్విన్ నుంచి ఎంపైర్ పెంగ్విన్ ఇలా రకరకాల పెంగ్విన్స్ ఉంటాయి. మనకి వీడికి వస్తేనే
నాకు కూడా ఇక్కడికి అస్సలని తెలుసు. ఇలా ఉంటుందని ఇక్కడ ఖచ్చితంగా తెలుసు. ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో అయిపోయింది. మనం సెకండ్ పార్ట్ ఉంటుంది పారడైజ్‌ది పక్షుల గురించి. ఇది ఓన్లీ పెంగ్విన్స్ గురించే లెంత్ ఎక్కువ అవుతుంది. ఇంత వీడియోతో ఆపడం జరిగింది. పార్ట్ 2 ఉంటది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే వాచ్ చేసారో ఇక్కడి దాకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.